హలో అండి, అందరూ బాగున్నారా? నేను మీ గోదావరి అబ్బాయి ప్రిన్స్ రమేష్. ఈరోజు నా వీడియోలో మీరు చూసేది ఏంటంటే, మన ఇంట్లో ఉన్న సిల్వర్ని యూజ్ చేసిన తర్వాత మనం ఎక్స్చేంజ్ చేస్తాం కదా, వాళ్ళు ఆ ఎక్స్చేంజ్ చేసిన సిల్వర్ని ఎలా మెల్టింగ్ చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను. మెల్టింగ్ అంటే ఏంటంటే, మనం యూజ్ చేసిన సిల్వర్ ఉంటుంది కదా, సో ఆ ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఒక ముద్దలాగా చేస్తారు. సో దానికి సంబంధించి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏదైతే 2 బౌల్ ల్యాండ్స్ చూసారో అవి మెల్టింగ్ చేయడానికి మాత్రం యూజ్ చేస్తారు, ఎందుకంటే అవి కాల్చినా కానీ ఏమి అవ్వవు అనమాట. ఇవి ఎక్కువ ఏంటంటే మనం కంసాలి అంటే బంగారు పని చేసే వాళ్ళ దగ్గర మనం చూస్తాం అనమాట ఇలాంటివన్నీ కూడా. సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఒక జస్ట్ కిటికీ లాగా కనిపిస్తుంది కదా, అదేంటంటే అది మెల్టింగ్ చేసే ఒక పొయ్యి లాంటిది అనమాట. దాని కింద నుంచి వచ్చేసి బ్లోవేర్ మెషిన్ లా ఉంటుంది. సో ఆ ఫైర్ ఎయిర్ వల్ల వస్తుంది. అది బాగా ఫైర్ అయిన తర్వాత సిల్వర్ వచ్చి 961.8 degrees ఆ టెంపరేచర్తో మనకి ఈ సిల్వర్ అంతా కూడా అందులో వేసి మొత్తం ఒక ద్రావకం లాగా చేస్తారు. సో అలా అయిన తర్వాత ఏమవుతుంది అనేది చూస్తూ ఉండండి మీరు. ఇక్కడ ఇలా ఫైర్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఏదైతే మనం పాత సిల్వర్ చూసామో అందులో కొన్ని వేస్తూ ఉన్నారనమాట. ముందు వేసింది ఏంటంటే ఫుల్ అయిపోయింది, అంటే ఆర్నమెంట్ వైజ్ ఉన్నాయి కాబట్టి ఫుల్ అయిపోయింది. సో అది లిక్విడ్ లాగా తయారయ్యేటప్పటికి ఏంటంటే కొంచెం డౌన్ అయిపోతూ ఉంటుంది. సో బ్యాలెన్స్ ఐటమ్స్ అన్నీ అందులో వేస్తున్నారు. ఇదంతా కూడా ఒక 4 kg సిల్వరు. ఈ 4 kg సిల్వర్కి ఎంత వస్తుందో కడ్డీలాగా అది చూడండి మీరు. సో చూస్తున్నారు కదా, అంతా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ఫ్రేమ్ లాంటిది పెట్టారనమాట. ఆ ఫ్రేమ్లో ఏదైతే మనం బాక్స్ టైప్ ఉందో ఆ బాక్స్ లాగా మనం ఆ ద్రావకం అనేది ఆ డిజైన్ లాగా వచ్చేస్తుంది, బిస్కెట్ లాగా లేదంటే ఒక అచ్చులాగా వచ్చేస్తుంది అనమాట. దాంట్లో ఏదైతే వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది. సపరేట్ అయిపోయిన తర్వాత మనకి ఏదైతే సిల్వర్ వెండి ఉంటుందో ఆ వెండి అనేది అలా చూసారు కదా, ఒక బిస్కెట్ మాదిరి తయారైపోయింది. ఇది వాటర్లో పెట్టగానే ఆ సౌండ్స్ అనేది కూడా మీకు ఇచ్చాను, చూడండి ఎంత హెవీ సౌండ్ వస్తుందో. ఎందుకంటే 961.8 degreesతో టెంపరేచర్తో మనం హీట్ చేసినప్పుడు అది లిక్విడ్ లాగా అయిపోతుంది. సో ఇది ఫుల్గా క్లీన్ చేసేసారు. వాష్ చేసిన తర్వాత ఇదనమాట. ఇంతకుముందు మీకు ఏదైతే చూపించానో అది మెల్టింగ్ అయిన తర్వాత బిస్కెట్ లాగా అయిపోయింది. సో 4 kgs నా హ్యాండ్లో ఉందన్నమాట. బరువు అయితే చాలా ఎక్కువగా ఉంది, 4 kgs. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.